తొలి తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి కథతో బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా ప్రారంభమైంది. ఏకఛత్రాధిపత్యంతో భారతదేశాన్ని పరిపాలించిన తొలి తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేష్, రాఘవేంద్రరావు, దాసరి, తెలంగాణ మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేసీఆర్ క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు. ఓ మహాపురుషుని జీవిత చరిత్రను కథాంశంగా ఎంచుకున్న బాలకృష్ణను అభినందించిన కేసీఆర్ ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆ సందర్భంగా తొలి ప్రదర్శనను తనకు కూడా చూపించాలని కేసీఆర్ కోరారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఇది చిన్న విషయం కాదు. ఒక శకానికి నాంది పలికినటువంటి పురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి. అంతకుముందు మన తెలుగు జాతికి తెలిసిందంతా కూడా బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనే పద్ధతిలో ఉన్నాం. కానీ 100వ చిత్రానికి బాలకృష్ణ గారు తెలుగు ప్రజలందరికీ చరిత్రలో చిరకాలం గర్వంగా గుర్తుండిపోయే విధంగా ఈ శాతకర్ణి శాతవాహన శకానికి సంబంధించినటువంటి కథావస్తువు తీసుకొని 100వ చిత్రాన్ని నిర్మించి తలపెట్టడం చాలా సంతోషం. బాలకృష్ణ గారి 100వ చిత్రం ఖచ్చితంగా 200 రోజులు ఆడుతుందని మాత్రం చెప్పగలను. కారణం ఏంటంటే తెలుగు ప్రజలందరూ, అన్ని తరాల తెలుగు ప్రజలందరూ చూసి తెలుసుకోవలసిన కథాంశం ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించిన కేసీఆర్ హైదరాబాద్లో ఆయన స్మారక చిహ్నాన్ని తొలగిస్తామన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఇటీవల అంబేద్కర్ గారి విగ్రహం పెడుతుంటే కొంతమంది కిట్టని వాళ్ళు దుష్ప్రచారం కూడా చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్ ఏదైతే ఉందో అది చిరస్థాయిగా ఎన్టీఆర్ గార్డెన్గానే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారు ఒక తరం నటుడు కాదు. ఆయన తెలుగు జాతే గర్వించదగ్గ తెలుగు బిడ్డ, గొప్ప తెలుగు బిడ్డ. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం చేయడం పూర్వజన్మ సుకృతంగా భావించిన బాలకృష్ణ తన చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, అందరూ తెలుగు వాళ్ళందరూ కూడా నా ఈ 100వ చిత్రాన్ని అంకితం చేస్తాం అని సందర్భంగా, అలాగే భారతదేశంలో ప్రపంచంలో ఉన్న తల్లులందరూ కూడా ఈ చిత్రాన్ని అంకితం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. బాలకృష్ణ తన 100వ చిత్రంగా ఓ మహాపురుషుని జీవిత చరిత్రను ఎంచుకోవడం గొప్ప విషయంగా అభివర్ణించిన సినీ ప్రముఖులు చిరంజీవి, దాసరి సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. గౌతమిపుత్ర శాతకర్ణి అని నిర్ణయం తీసుకోవడం అన్నది మొట్టమొదటి విజయంగా నేను భావిస్తున్నాను. ఇవి మైలురాయి వంటి సినిమాలు. ఇవి ఈ 100వ చిత్రం బాలకృష్ణ గారి చరిత్రలో ఇది అపూర్వమైనటువంటి సినిమాగా మిగిలిపోవడం ఖాయం. నిజంగా తీయాలని ఆలోచన కృషికి రావడం, దాన్ని బాలయ్య బాబు ఆమోదించడం నిజంగా తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజీవ్ రెడ్డి సమర్పణలో బీబో శ్రీనివాస్, సాయిబాబా నిర్మిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.